తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేవంత్ సర్కార్కి మొదట్లో భయం పట్టుకుంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అక్కడ సర్వశక్తులా కృషి చేసింది. అధికార యంత్రాంగం, పార్టీ పెద్ద మనుషులు, మిత్రపక్షాల సహకారం, మిగతా వ్యవహారాలన్నింటినీ ఒకేసారి ఉపయోగించి ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలనే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకుంటున్నారని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ ఫలితాలు తప్పకుండా పాజిటివ్ గా వస్తే ఆయనపై పెరిగిన ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటమి పాలైతే రేవంత్ ని సీఎం కుర్చీ నుంచి దింపాలనే ప్రయత్నాలు సొంత పార్టీ నేతలే చేస్తారనేది ఓ వర్గం వాదన. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కాంగ్రెస్ గెలవబోతుందన్న సంగతి హల్చల్ చేస్తుంది. దీంతో రేవంత్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనే ధైర్యం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చడంతో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా అధికారంతో పాటు అర్ధ అంగబలాలను ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలనే వ్యూహంతో ముందుకెళ్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలకు వెళదామనుకున్న రేవంత్ సర్కార్ కి కోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఇక ఆ తీర్పు వచ్చిన వెంటనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో స్థానిక ఎన్నికలు ఉండొచ్చని కొందరు అంటున్నారు. అయితే గ్రామీణ ఓటర్లో 60% మంది కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. యూరియా కొరత, ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారం, చిరుద్యోగుల వేతనాలు పెండింగ్, అభివృద్ధి లోపాలు, 6 గ్యారంటీలు, 420 హామీల ఉల్లంఘన వంటి కారణాలతో పల్లె ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ అంశాలపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు సమాచారం.